ప్రభుత్వము మాకు కాన్సెంట్ ఇచ్చింది. మీ సమస్యలను తీర్చడానికి మేము కట్టుబడి ఉంటాము. మీకు గతంలో కేటాయించిన 46 ఎకరాల 12 గుంటలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్తో మాట్లాడాం, మీకు తొందరలోనే ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ బేస్ చేసుకొని మా సైనికులలో ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ నెల 26వ తారీఖున సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రెస్ క్లబ్ బషీర్బాగ్లో ఒక స్థాయి మీటింగు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పరంగా నిలబడుతున్న ఎమ్మెల్యేలను పిలుచుకొని దాదాపు మహమ్మద్ అలీ గారితో సహా 6 మంది ఎమ్మెల్యేలు ఈ కాంటెస్ట్లో పాల్గొంటారు. వాళ్ళు మా సైనికులకు ఇచ్చే ప్రామిస్ ఏ విధమైనటువంటి మాకు ఇచ్చిన మాటలను వాళ్ళు నిలుపుకోవటానికి పోతున్నారో అవి చెప్పి మా సైనికుల విస్తృతమైన ఓట్లను మీరు పొంది మేము సహాయార్థంగా మా సైనికుల ఓట్లను ఇవ్వమని మేము చెప్తాము. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మా సైనికులకు గతంలో ఇచ్చిన ప్రామిస్ ఏదైతే మాటలు ఉందో వాగ్దానాలు ఉన్నాయో అవి అమలు చేస్తున్నామనే మాటలు మీరు పెట్టినట్లయితే మా సైనికుల సైనికులు వారి వితంతులు యుద్ధ వితంతువులు ఈ కుటుంబాలు డ్యూటీలో ఉన్న సైనికుల ఓట్లతో సహా మేము మీకు వెయ్యమని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళందరూ మన టీఆర్ఎస్ పరంగా ఓట్లేసి మనల్ని గెలుపులో పాల్గొనడానికి వాళ్ళకు ఒక న్యాయబద్ధమైన మార్గాన్ని మేము ఉపదేశిస్తున్నాం. కాబట్టి జంట నగరాల్లోని మాజీ సైనికులకు అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ నెల 26వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు మీరు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో వచ్చినట్లయితే అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొని మనకేం చేయగలుగుతారు, మనం పెట్టిన క్వశ్చన్లకు వాళ్ళు ఏ విధంగా జవాబు చెప్తారో అవన్నీ తెలుసుకొని మీరు మీ ఓటు నిర్ణయం తీసుకొని ఆ పార్టీలను గెలిపించే ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాము. ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు అనేది రకరకాలుగా మారుతుంటాయి, పార్టీలు మారుతుంటాయి, రూలింగ్లోకి వచ్చే గవర్నమెంట్లు వేరుగా ఉంటాయి. ఏది ఏమైనా రేపు వచ్చేది టీఆర్ఎస్ అని మేము గట్టిగా నమ్ముతుండటం వల్ల మేము వన్ వేలో పోతున్నాం. అదేవిధంగా మా సైనికులకు పిలుపునిస్తున్నాం. మన ఓట్లన్నీ టీఆర్ఎస్కు వేసి గెలిపించటంలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ వాయిస్ ఇస్తున్నాం. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై భారత్, సత్యమేవ జయతే.